హలో అండి అందరికీ. సమ్మర్లో సగ్గుబియ్యం వడియాలు పెట్టేసుకుందామని అయితే ఎంతో హుషారుగా డీమార్ట్కి వెళ్ళి సగ్గుబియ్యం అయితే తీసుకొచ్చుకున్నాను. ఎప్పుడైతే సగ్గుబియ్యం ఇంటికి తీసుకొచ్చుకున్నానో అప్పటి నుంచి కంటిన్యూస్గా వర్షాలు అయితే పడటం స్టార్ట్ అయ్యాయి. సరే ఈ వర్షంలో వడియాలు పెట్టినవి ఏం మారవని అయితే ఇంకా వడియాలు అయితే పెట్టడం బంద్ చేశానమాట. ఇంకా ఈ సగ్గుబియ్యం అలానే మిగిలిపోయాయి అనేసి నానా వీడియోలు యూట్యూబ్లో చూసేసి ఇంకా మొత్తానికి సగ్గుబియ్యం వడలు అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను. సరే ఇంకా మా పిల్లాడు కూడా తింటారులే అని అయితే ఇంకా చేశాను. దీనికోసం అయితే సగ్గుబియ్యం 4 గంటలు నానబెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా ఇంకొక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి తీసుకొని దాంట్లో నానబెట్టేసుకున్న సగ్గుబియ్యం వేసేసి కొంచెం కరివేపాకు, కొంచెం తరిగిన పచ్చిమిర్చి కూడా వేసేసాను, కొంచెం ఉప్పు, ఇంకా కొంచెం వాము కూడా వేసానమాట. ఇంకా ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా గారెల్లాగా ఒత్తేసుకొని ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేశానమాట. ఫస్ట్ టైం చేసిన చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయని అయితే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.